జమీందార్ అయ్యా జమీందారులో లేడేంటి? మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము అయ్యా, మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,40,350 రూపాయల 41 పైసలు ఉంటుందయ్యా. ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రాలేదు, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము అయ్యా, తాళం గుత్తే అమ్మగారికి కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేల్నామాలో రాశారయ్యా. ఎందుకంట? ఆడ పెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తాను. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్ లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు? 2-3 లక్షలు ఎందుకు? రానుపోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్లపాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా, దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తారండి అయ్యా. తాతయ్య పక్షవాతం వచ్చిందా? ఎలా వచ్చిందిరా? ఏ సిచ్యువేషన్ లో వచ్చింది? అది నా కొడుక్కి స్కూల్లో యాక్టింగ్ పోటీ ఉంది. వాడికి యాక్టింగ్ ఎలా చేయాలా అని నేను నేర్పిస్తుంటే అది చూసిన తాతగారు ఉబ్బి తబ్బిపోయి ఇలా పడిపోయారు. మొత్తానికి తాతయ్య వల్ల నేను గొప్ప ఆర్టిస్ట్ అని నిరూపించాను. ఎవరన్నా యాక్టింగ్ బాగా చేస్తే ఇలా కొడతారు, కానీ నా పర్ఫార్మెన్స్ చూసి తాతయ్య 2 చేతులు ఇనికి తిప్పుకొని మరి ఇలా కొట్టాడు. తాతయ్య ఏమైందిరా? తాతయ్య నా పర్ఫార్మెన్స్ మళ్ళీ చూడాలని కాలంలోకి వెనక్కెళ్ళాడు. కాలంలోకి వెనక్కెళ్ళదురా, కాలం తీరిపోయాడు రా. నువ్వు బంధువులు వచ్చిన దగ్గర నుంచి నేనే బాగా చూసుకున్నాను చెప్తే నా పరువు పోద్ది. నువ్వు నోరు మూసుకున్నావు, అర్థమైందా? ఓకే, కూర్చో, ఇక్కడ కూర్చో. అయ్యో, చెట్టు అంత మంచి చచ్చిపోతే అగరబత్తీలు దీపం అక్కడ పెట్టి రేరా పనివాడా తీసుకోరా. అవి ఏంటంటే సేవ అక్కడ పెట్టుకొని నాకాడే ఇస్తున్నారు. వాడు చచ్చినా కాస్త ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, బతికాడు. నీకు అందుకే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఏం చెప్తా. రండి. అదే ఇంకెక్కడ రండి సార్, మా సన్నిగడి కొంట్లో పోలేదు సార్. ఏమైందా? హార్ట్ ఎవరికైనా ఎక్కడ ఉంటది సార్? ఎక్కడ ఉంటది. అవును, ఈడు ఎక్కువసేపు కూర్చుంటే కిందకు వచ్చేస్తుందంట. సరే ఇప్పుడు ఏం అవసరమైన ఉంటే చెప్పండి, ఇస్తాను డబ్బులు. ఏంటి హాస్పిటల్ ఖర్చుకు 5,000 అడుగుతున్నాడు సార్. 5,000 నాది ఉంచుతాను సార్. జాగ్రత్త. ఓకే సార్. సూపర్ రా సనిగా, నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ కి 500 సరిపోద్ది. జరగదు, మాట అందరికి వేసుకుందాం. రెంట్ కట్టమంటే ఏంద్రా నాటకాలు చెప్తారా? కళ్ళు మూసుకో, మాట్లాడద్దు. సన్నిగాడు సార్ చూడండి సార్, ఊపిరి ఆడట్లేదు అడిగి. ఆడట్లేదా? చంపేశారా? నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ సార్, నాకు ఒకే ఒక ఫ్రెండ్ సార్. 5 ఏళ్ళ నుంచి తెలుసారా నాకు? 5 ఏళ్ళ నుంచా? ఇదిగో 5 లక్షల నుంచి. నాకు 10 సంవత్సరాలు తెలుస్తాడు. ఇదిగో 2 లక్షల నుంచి. 5 అంటే 5 ఇచ్చారా? 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాత్రం సర్దుకోలేవా? కలుపు. పాల బిల్లు వచ్చిందిరా. ఎంత వచ్చిందిరా? 5 లక్షలు. 5 లక్షలు? 5 లక్షలేందా? అంటే మొన్నసారి పాలు ఇంటికి రాలేదు సార్. ఆడు ఎందుకు రాలేదని వెళ్ళి చూస్తా లేడు. ఆ గేదె పాలు పిండాను, గేదె చచ్చిపోయింది సార్. ఆ బిల్లు కూడా వేసాడు. పాలు పిండితే గేదె చచ్చిపోవడం వెంట ఆడి వాడకం అలా ఉంటుంది. బెల్ కొడుతూ వచ్చాడు. ఏమైంది? ఇంటర్నెట్ బిల్లు వచ్చాడు రా. ఇంటర్నెట్ బిల్ వచ్చాడా? ఒక్క నిమిషం వద్దు. ఈ 2 లక్షలు ఇచ్చి వచ్చి ఇంటర్నెట్ బిల్ 2 లక్షలు వద్దు మిగిలింది సార్. ఈ మొక్కం చూస్తా ఉంటే ఇంటర్నెట్ గట్టి వాడేవాళ్ళు ఉన్నాడు వాడు. ఈ సెమీ ఫైనల్స్ డాన్స్ కి మనం వచ్చేసాం. ఇప్పుడు మన ఫస్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. నరేష్. ఎట్లా చేశారో మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, ఒక్క స్టెప్ అయినా సింక్ లో ఉందా? అసలు మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్.
ఇలాంటి డాన్సులు భాస్కర్ కి నచ్చో. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను జర్మనీ వెళ్ళిపోయినాక తీసుకోవాలి మీరు. మనోజ్ మాస్టర్ నువ్వు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ థీమ్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ దిస్ నరేష్? మాస్టర్ బాగా చేసాం ఈటీవీలో